బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదైతే భారత్ విభజనకు మత ప్రాతిపదికన ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు తీసుకున్నటువంటి విధానం అయితే కానీ ఆ అఖండ భారత్ ఖండితంగా మారుతున్న సందర్భంలో పశ్చిమ బెంగాల్ పూర్తిగా తూర్పు పాకిస్తాన్లో కలపాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ ఆ భాగాన్ని భారతదేశంలో విలీనం చేసేదానికి చేసిన కృషి, తద్వారా ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క చొరవ వల్లనే భారతదేశంలో ఇవాళ సురక్షితంగా జీవించగలుగుతున్నటువంటి విషయాన్ని ఇది ఒక చరిత్ర. ఆనాడు పూర్తిగా పశ్చిమ బెంగాల్ తూర్పు పాకిస్తాన్లో కలిసే ప్రయత్నాలు జరిగినప్పుడు ఏ రకంగా ఆ రోజు ఎదురొడ్డి నిలబడ్డారు. అదేవిధంగా నెహ్రూ గారు తన ప్రభుత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీని మంత్రిగా కొనసాగి పరిశ్రమల శాఖ మంత్రి వారు బాధ్యతలు నిర్వర్తించి ఆ తదనంతరము నెహ్రూ గారు 370 ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఆ రకమైనటువంటి ప్రస్తావనకు విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఆ రోజు ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చలేగా అనేటువంటి ఉద్యమానికి ఊపిరిపోసి నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కు వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ విధానం ఏమిటని చెప్పి ప్రశ్నించి విభేదించి సత్యాగ్రహానికి పూనుకుంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్వదేశంలో నేను కాశ్మీర్కు వెళ్తానని చెప్పి భీష్మించుకొని వారు ఆ కార్యక్రమానికి నాంది పలికితే కాశ్మీరు ఆ యొక్క భూభాగంలో అరెస్ట్ చేసి వారిని జైలు పాలు చేస్తే చివరికి జైల్లోనే అనుమానాస్పద స్థితిలో వారు మరణం సంభవించడము, తదనంతరము దేశవ్యాప్తంగా ఏదైతే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందో దాని పర్యవసనమే ఆ రోజు ఈ యొక్క ప్రత్యేక జెండా లేదా కాశ్మీర్ ముఖ్యమంత్రి సైతం కూడా ప్రధానమంత్రిగా భావించేటువంటి పరిస్థితి నుంచి ఆ రోజు ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ 370 ఆర్టికల్ కొనసాగడం, చివరికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానము వారి త్యాగ ఫలితమే వారి రాజకీయ వారసులుగా ఈరోజు నరేంద్ర మోడీ గారైతేమి కార్యకర్తలుగా అందరం కూడా 370 ఆర్టికల్ రద్దు కోసము మనమ తిప్పకుండా రాజీ పడకుండా ఒక సైద్ధాంతిక పోరాటంలో భాగంగా చివరికి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే 70 సంవత్సరాలుగా పట్టినటువంటి ఆ పీడను వదిలించుకునే దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల 370 ఆర్టికల్ రద్దు కావడము, భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడం, లేనట్టయితే పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వర్తించకుండా ఏ రకమైనటువంటి కుట్రలకు కుతంత్రాలకు పన్నారో దానికి మరి స్వస్తి పలికినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం. ఆ రకంగా భారత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చినటువంటి ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మైనార్టీల యొక్క ప్రాబల్యం కోసము కాశ్మీర్ ప్రజలను ఏ రకంగా వారి హక్కులను కాలరాశారు, వాళ్ళ అధికారాలను ఏ రకంగా హరింపజేశారు, అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ రకమైనటువంటి మరి పడ్డ బాధలు ఇవన్నీ కూడా కథలుగా ఇవాళ చెప్పుకునే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విధానాలను లేదా ఆ భారత ప్రజలు వ్యతిరేకించిన వైనాన్ని
రాహుల్ గాంధీ కాంగ్రెస్ మర్చిపోయి ఇవాళ రాజ్యాంగం గురించి లేదా రిజర్వేషన్ల గురించి పదే పదే ప్రజలను తప్పుతో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందేదానికి మొన్న ఎన్నికల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నంలో అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు, కానీ ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఏ రిజర్వేషన్ల గురించి మాట్లాడే మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 70 సంవత్సరాలుగా రిజర్వేషన్లు దక్కకుండా చేసిన పాపం ఎవరిదంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషయాన్ని ఇవాళ ప్రజలు గమనించాలి. మొన్న పార్లమెంట్లో 370 ఆర్టికల్ మరి రద్దు తర్వాత మొదటిసారిగా మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు అక్కడ ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్లకు దళితులకు లేదా ఇవాళ ట్రైబల్స్లో కూడా ఎవరైతే ముస్లింలుగా కొనసాగుతున్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు నరేంద్ర మోడీ తప్పితే ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించే కానీ తొలగించే కానీ ప్రయత్నాలు చేయలేదు. పైపెచ్చు మోదీ గారి యొక్క హయాంలోనే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ల కాల పరిధి ముగిస్తే దాన్ని ఎటువంటి చర్చకు లేకుండా మరి మోదీ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగించిన విధానం. అంతేకాదు మోదీ ప్రభుత్వమే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటు